వద్దన్నారంటే గ్రామాన్ని వదిలి వెళ్ళిపోవాలి. మళ్ళీ గ్రామాలకు ఎందుకు వచ్చారు? మొత్తం వచ్చారు గుడి దగ్గర పడుకున్నారు. గుడి దగ్గర ఎందుకు, తల్లి దగ్గర ఎందుకు పగలు కొట్టారు? కోడిగుడ్లు ఎందుకు వచ్చాయి? గుడ్లు ఉడికింది ఏమో అది నిజం స్వామి. గుడ్లు ఉడికింది నిజమే. మీరు సాగులైన పని చేయొచ్చా? మారేడుమిల్లి పోలీస్ స్టేషన్కి వచ్చావు, నీ సీట్ ఉంది నీ దగ్గర స్టేషన్ లో. ఈ ఊరికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మేము వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి? దారకొండ సార్. దారకొండ కాదు, ఇక్కడ ఉన్నావు కదా. ఈయన ఒక్కడే వస్తాడు సార్. వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురికి తీసుకొస్తారు, మరి వాళ్ళు రారు, మళ్ళీ వేరే వాళ్ళకి తీసుకొస్తారు అనమాట. ఏ విధంగా తీసుకొస్తారో తెలియదు. తీసుకొని వెళ్ళిపోవాలి. రాత్రి చెప్పాము కదా, రాత్రి 8 గంటలకి వెళ్ళి ఇక్కడే ఉండవద్దు, వెళ్ళిపోండి అని చెప్పాము. నడిచే పోదు, నడితే పోదు. విజయవాడ దుర్గమ్మ దర్శనం గుడిలో తాగలేదు. సాధువులైన తాగకూడదు. నడిచి వచ్చింది సార్, టయాడు సార్. ఆ కవర్లు వద్దు. సాధువులు చాలా బుద్ధిమంతిగా ఉండాలి, నీట్ గా ఉండాలి. ఎవరిని అడితే తినాలి, గుడికాడ ఏదైనా గుడి ఉంటే గుడిలో పడుకోవాలి, మళ్ళీ పోవాలి, అడుక్కొని పోవాలి. అది సాధువు ధర్మం. దేనికి తాగేసి తినేసి తాగేస్తావు. ఇప్పుడు పొరపాట్లు కరెక్టే, తాగేసాకి అర్థాన్ని దేనా అనుకుంటావు. ఏంటి పరిస్థితి? అది కూడా జరిగిందండి. అది కూడా జరిగిందండి. అమ్మవారు ఏంటి ఏ అర్థం పిల్లలు చేయట్టుకుంటా దానికి దెంగి తాగే తర్వాత ఏముండదు, ఇంకేముండదు. తప్పు చేయలేదని అన్నట్టు మాటలు. సారు మా అక్కడ 10 రోజులు దీపాలు వెళ్తారండి. నిన్న సాయంత్రం వెళ్తేమో దీపం వెలిగిసి బయటకు వచ్చి తులసి మాకు దండం పెట్టి వచ్చేటప్పటికి కలుపు పట్టుకుంటే దుమ్మి తీసి రామా అనేసి పట్టడం వెళ్తూ ఉంటారండి. తర్వాత ఈ కిడ్నీని తీసి వచ్చేస్తానన్నప్పటికీ శంఖ పట్టుకుంటుంది. శంఖ ఫాలో అవుతారండి. అక్కడే వచ్చింది లేవు సార్. చెప్తారా అమ్మ అడుగు సార్. సత్యం అమ్మ వచ్చింది, నాకు తప్పు చేసింది, నన్ను కొట్టు సార్. అమ్మ అడుగు సార్. అమ్మ చేసుకొని వెళ్ళిపోవాలి కదా. 2-3 రోజులు ఏం పని మీకు, అది మాకు కావాలి. నిన్న రోజే వచ్చింది సత్యం సార్. కుంభాభిషేకం సార్ దుర్గమ్మకి. తెలుసు సార్ 12 గంటల రాత్రి అలా ఇంటికాడ నేను ఒకరు పడుకున్నాను. మీరు ఇక్కడ వచ్చారు. మీకు ఇక్కడ ఏమైనా పిల్లలు ఉంటారు, ఎక్కువ వెళ్ళిపోదాం. ఏమో 2-3 సార్లు రోడ్డు దాకా తెచ్చు వెళ్ళిపోండి రా అన్న మాజీ గారు. 2 గంటలు కొట్టం కూడా అయినా సరే కొట్టినా కానీ మర్చిపోలేదు, వచ్చే ఉంటున్నాడు.